ఒక అడవిలో గోవిందుడు ఎండిన కట్టెలు ఏరుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటో ఈ జీవితం, ఎంత కష్టపడ్డా పొట్టకి బట్టకి తప్ప ఒక్క పైసా కూడా మిగలటం లేదు. ఇలా అయితే 4 రాళ్లు సంపాదించేదెప్పుడు, పెళ్లి చేసుకునేదెప్పుడు, పిల్లల్ని కనేదెప్పుడు? రోజూ ఇలా అనుకుని బతకడమే సరిపోతోంది. దేవుడా, ఒక్క అవకాశమిచ్చి నా జీవితాన్ని నిలబెట్టు. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అని అనుకుంటూ ఉండగా దూరం నుండి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి! అరే, ఆడవారి గొంతులా ఉందే. ఈ అడవిలో ఆడవారి గొంతు ఎందుకు వినిపిస్తోంది? పైగా ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు అనుకుంటూ అరుపు వినిపించిన వైపు వెతుకుతూ వెళతాడు. అలా చాలా దూరం వెళ్లినా ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇలా అనుకుంటాడు. ఇదేంటి, ఇంత దూరం వచ్చినా ఎవరూ కనిపించడం లేదు? ఇటువైపే కదా అరుపు వినిపించింది. ఒకవేళ నేనే భ్రమపడ్డానా ఏంటి? సర్లే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఇంటికి వెళ్ళాలి అని అనుకుని తిరిగి తాను ఎక్కడ్నుండి వచ్చాడో అక్కడికి వెళ్లి తన కట్టెల మోపును తలపై ఎత్తుకుని ఇంటిదారి పడతాడు. ఆ ఊళ్ళో రామయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతనింటికి వెళతాడు గోవిందుడు. రామయ్య గారు, ఓ రామయ్య గారు, ఉన్నారా ఇంట్లో? ఏట్రా గోవిందు, అట్టారుతున్నావు? నిన్న కట్టెలడిగారు కదయ్యా, ఇదిగోండి తీసుకొచ్చాను. అదిగో ఆ కొట్టంలో పెట్టరా. గోవిందుడు కట్టెల మోపును తీసుకెళ్లి చెప్పిన చోట పెట్టి వస్తాడు. రామయ్య గారు, నాకు రావాల్సిన పైసలు ఇప్పిస్తే నేను వెళ్తానండి. ఏట్రా గోవిందు, పైసల కోసం ఒక్కరోజు కూడా ఆగలవే ఏటి? ఏంటాగేది? కడుపు కన్నం తినొద్దాయ్యా. పొద్దుపోయేదాకా అడవిలో తిరిగి తిరిగి ఒళ్ళు హూనమవుతుంది. మీరు డబ్బులాపితే ఏం పెట్టి తినాలో మీరే చెప్పండయ్యా. సర్లేరా గోవిందు, ఏదో తమాషా కన్నాలే, ఎందుకంత కోపం? నా పని మీకు తమాషాగానే ఉంటుందిలేండి. ఏ కాపరా బాబు నీ గోల. ఇదిగో ఈ పైసలు తీసుకో. సరేనయ్యా, నే వెళ్ళొస్తా. చాలా పొద్దుపోయింది. ఎప్పుడు వంట చేసుకోవాలో, ఎప్పుడు తినాలో. అలా అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజూ తెచ్చిన కట్టెలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉంటాడు గోవిందుడు. ఓ రోజు ఎప్పటిలాగే కట్టెల కోసం అడవికెళ్లి కట్టెలు ఏరుతుండగా, కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి! ఏంటిది? పోయినసారి వినిపించినట్టే మళ్ళీ ఆ ఆడగొంతు వినిపిస్తోంది. ఇదంతా నా భ్రమేనా? కాపాడండి, కాపాడండి! అరే, నిజంగానే ఆడగొంతు వినిపిస్తోంది. ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. వెళ్ళి చూద్దాం అనుకుంటూ అరుపు వినిపించిన వైపు వెతుకుతూ వెళతాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఏంటిది? విచిత్రంగా ఉందే. అరుపు వినిపిస్తోంది కానీ మనిషి కనిపించటం లేదు. అంతా అయోమయంగా ఉంది అని అనుకుంటూ ఉండగా మళ్లీ ఆ అరుపు వినిపిస్తుంది. ఎవరైనా కాపాడండి! నువ్వెక్కడున్నావో కనిపించకుండా కాపాడండి అంటే ఎలా కాపాడాలి? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. తూర్పు దిక్కున 10 మైళ్ల దూరం వస్తే భగీరథ గుట్టొస్తుంది. అక్కడున్న రాతి ద్వారం తెరిస్తే ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో నన్ను బంధించారు. వచ్చి నన్ను కాపాడు! ఇదేంటి విచిత్రంగా ఉందే. 10 మైళ్ల దూరంలో నువ్వు ప్రమాదంలో ఉంటే ఇక్కడికెలా నీ గొంతు వినిపిస్తుంది? ఇదిగో చూడు, నువ్వెవరో కానీ మర్యాదగా బయటికి రా. చాటు నుండి నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో. నేనలా భయపడే రకం కాదు, భయపెట్టే రకం. అలా ఎంతసేపు పిలిచినా ఎవ్వరూ మాట్లాడకపోవటంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటిది? ఎవరూ మాట్లాడటం లేదు. ఒకవేళ ఆ గొంతు చెప్పింది నిజమేనా? ఉండే చోటు చెప్పిందిగా. ఒక్కసారి వెళ్లి చూస్తే పోయేదేముంది? ఒకవేళ ఆ గొంతు చెప్పేదే నిజమైతే ఒక మనిషిని కాపాడినవాడినవుతాను. అలా అనుకుంటూ భగీరథ గుట్టకు బయలుదేరతాడు గోవిందుడు. అలా అడవిలో రాళ్లు ముళ్ళు ఎదురవుతున్నా అన్నింటినీ తట్టుకుంటూ 2 రోజుల ప్రయాణం తర్వాత భగీరథ గుట్టను చేరుకుంటాడు. ఒక కొండలా కనిపిస్తుంది ఆ గుట్ట. దానికి పెద్ద ద్వారం ఉంటుంది. ఎంతో కాలంగా అడవిలో తిరుగుతూ ఎన్నో కొండలను చూశాను, కానీ ఇలాంటి కొండనెప్పుడు చూడలేదే. దీన్ని చూస్తుంటే ఇదంతా ఏదో మాయలా ఉందే అనుకుంటూ ద్వారం పక్కకు నెట్టి లోపలికి వెళతాడు. అలా వెళ్లిన గోవిందుడికి ఒక అందమైన రాకుమారిలా ఉన్న ఒక అమ్మాయి ఒక మూలన కూర్చుని కనిపిస్తుంది. నన్ను రక్షించడానికి వచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను. నిన్ను చూస్తుంటే గొప్పింటమ్మాయిలా ఉన్నావు. నిన్నెవరు బంధించారిక్కడా? అదంతా పెద్ద కథ. అవన్నీ తర్వాత చెప్తాను కాని ముందు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు. ఆలస్యం చేస్తే నువ్వు కూడా పెద్ద ప్రమాదంలో పడిపోతావు. అయితే వెంటనే నాతో పద. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లే మార్గం నాకు తెలుసు అని చెప్పి తనతో పాటుగా గుహ నుండి బయటకు తీసుకొచ్చి తాను వచ్చిన అడవి మార్గం గుండా ప్రయాణించి గోవిందుడు ఇంటికి చేరుకుంటాడు. ఇంటికొచ్చాక రాజకుమారి మొహంలో ఉన్న భయాన్ని చూసి గోవిందుడు ఇలా అంటాడు. ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడికొచ్చి నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు
కానీ నా వల్ల మీరేదైనా ఇబ్బందుల్లో పడతారేమోనని భయంగా ఉంది. నేను అడవుల్లో పెద్ద పులులతో యుద్ధం చేసిన వాణ్ణి. నన్ను భయపెట్టే మగవాడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. నువ్వన్నట్టు మనుషుల వల్ల ఇబ్బందైతే ఎదిరిస్తావేమో, కాని ఆత్మల వల్ల అయితే ఎలా ఎదిరిస్తావ్? ఆత్మలా? అయినా ఆత్మలు నా దగ్గరికి ఎందుకొస్తాయి? అయినా ఆత్మ అంటున్నావు, నీకేమైనా తెలుసా ఆత్మల గురించి? నాకేం తెలీదు, నీకేమైనా తెలిసేమోనని అడిగాను అంతే. సరే, అదంతా వదిలే. ఇంతకీ నిన్ను అక్కడెవరు బంధించారు? ఇప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. సరే అయితే నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వంటకు కావలసిన సామాన్లు తీసుకొస్తా అంటూ దుకాణం దగ్గరకు వెళ్లి కావలసిన వంట సామాన్లు తీసుకొస్తాడు గోవిందుడు. చూడు రాజకుమారి, నేను కట్టెల కోసం వెళ్తున్నాను. తిరిగి వచ్చేలోపు వంట చేసిపెట్టు. ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరే, నువ్వెళ్ళిరా. నీకు మంచి రుచికరమైన భోజనం నేను సిద్ధం చేస్తాను. అలా గోవిందుడు అడవికి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన గోవిందుడు కొంత సమయం తర్వాత కట్టెలు తీసుకుని తిరిగి రాగానే మంచి రుచికరమైన భోజనం వడ్డిస్తుంది రాజకుమారి. ఆహా, ఇలాంటి భోజనం నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. చాలా అద్భుతంగా ఉంది. నిన్ను బంధించారు కదా, వంట ఎలా నేర్చుకున్నావు నువ్వు? అదంతా మాయలే, నువ్వు కడుపు నిండా తిను. మాయా? మాయేంటి? అంటే నా చేతులతో వంట చేస్తే చాలా బావుంటుంది అంటున్నా, అంతే. ఇదంతా బాగానే ఉంది కాని ఇంతకీ నువ్వెవరు? నిన్నెందుకు బంధించారు చెప్పనేలేదు. నాకు నిద్ర బాగా వస్తుంది. ఆ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతుంది రాజకుమారి. ఇదంతా చూస్తున్న గోవిందుడు ఇలా అనుకుంటాడు. అదేంటి అలాంటుంది? తన గురించి అడిగిన ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి వెళ్ళిపోతుంది ఎందుకు? నాకెందుకో ఈమె మీద అనుమానంగా ఉంది. చూద్దాం ఇంకెన్ని రోజులు తప్పించుకుంటుందో. అలా ఆమె మీదొచ్చిన అనుమానం గురించి ఆలోచిస్తూ వెళ్లి తాను పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య గారింట్లో దొంగతనం జరిగిందని, నగలు బంగారం మొత్తం దోచుకెళ్లారని ఆ నోట ఈ నోటా పడి గోవిందుడి వరకు చేరుతుంది. పాపం రామయ్య గారు చాలా కష్టపడి తన భార్యకి నగలు కొన్నారు. ఇప్పుడు ఆ దొంగ వెధ వచ్చి ఎత్తుకుపోయాడు. ఏంటో. అలా అనుకుంటూ ఉండగా గ్రామ పెద్దను తీసుకుని రామయ్య గోవిందింటికి వస్తాడు. గోవిందో, అరే గోవిందో, బయటికి రారా. ఏంటి రామయ్య గారు ఇలా వచ్చారు? అరే గోవిందు, మర్యాదగా చెప్పరా, నా ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే కదూ? అదేంటండి రామయ్య గారు అలా అంటున్నారు? ఎప్పుడైనా నేను అలాంటి పనులు చేయడం చూసారా? ఇప్పుడేంటి కొత్తగా నా మీద నింద వేస్తున్నారు? నేనందు కాదు, నిజం. నువ్వే తీసేవనే ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి ఓసారి నీ ఇల్లు ఎతకాల. ఏ అమ్మాయి చెప్పింది? నేను తీనప్పుడు నాకేం భయం? వచ్చి ఇల్లంతా చూసుకోండి. అలా లోపలికొచ్చి ఇల్లంతా వెతుకుతుండగా తన గదిలో ఉన్న పెట్టెలో రామయ్య బంగారం డబ్బు దొరుకుతాయి. అవి చూసిన రామయ్య కోపంతో ఇలా అంటాడు. ఇప్పుడేమంటావురా గోవిందో, ఎంతకాలం ఇలా కట్లు కొట్టుకుంటూ బతకాలని అంటుంటావుగా, అందుకేనా ఇలా దొంగతనాలు చేయడం మొదలెట్టావు? అయ్యా రామయ్య గారు, నన్ను నమ్మండి. అవి నా ఇంట్లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదు. చేసేదంతా చేసి పైగా అబద్ధాలాడతావా? నువ్వు చేసిన తప్పుకి నిన్ను రాజుగారి భట్లకు అప్పచెప్తాం. అరే రంగడు, ఈ గోవిందుని వెంటనే తీసుకువెళ్లి రాజుగారి భట్లకు అప్పచెప్పండి అని ఆ ఊరి పెద్ద అనగానే గోవిందుని తీసుకుని రాజభటులకు అప్పచెప్తారు. అలా రాజభటులు తీసుకెళ్లి రాజముందు హాజరుపరుస్తారు. మహారాజు గారికి జయం జయము. ఏం జరిగింది సేవక? ఎవరి యువకుడు? మహారాజా, ఇతను రుద్రంపురి వాసుడు గ్రామంలో దొంగతనాలు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామంలో అందరూ ఇతను పట్టుకుని నాకు అప్పచెప్పారు ప్రభు. ఒరే ఏంట్రా నువ్వు చెప్పేది? నేనెప్పుడు దొంగతనం చేశాను? ఎవరిని భయభ్రాంతులకు గురి చేశాను? ఎందుకురా ఇలా అబద్ధం చెప్తున్నావు? దీని గురించి నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? మహారాజా, నిజంగా నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. కావాలని నా మీద నేరం మోపుతున్నారు. కావాలని నీ మీద నేరం మోపడం వల్ల వారికొచ్చే లాభం ఏమిటి? అదే నాకు అర్థం కావటం లేదు ప్రభు. దీనంతటికీ కారణం నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరి మీద? ఆపదలో ఉన్న ఒక యువతిని కాపాడి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఖచ్చితంగా ఆ యువతి పనే అయ్యుంటుంది. నాకు కొంత సమయం ఇస్తే అసలు నిజం బయటపెడతాను. అయితే వెంటనే వెళ్లి ఆ యువతిని తీసుకురా. భట్లారా, మీరు కూడా తనతో పాటు వెళ్ళండి అని అనగానే గోవిందుడు భటుడితో ఇలా అంటాడు. మీరిక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్లి ఆ యువతిని తీసుకొస్తాను. త్వరగా ఆలస్యమైతే మహారాజు గారు ఆగ్రహిస్తారు. అలాగేనంటూ లోపలికి వెళ్లిన గోవిందుడికి రాజకుమారి మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉండడం చూసి కోపంతో ఇలా అంటాడు. ఇదిగో రాజకుమారి, ఇది నీకు న్యాయంగా ఉందా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. పడుకోవడం కూడా తప్పేనా? నేనంటున్నది పడుకోవడం గురించి కాదు. ఆ రామయ్య గారింట్లో
నగలెందుకు దొంగతనం చేశావు? ఓ అదా, నిన్న వాళ్ళింటికి వెళితే పెట్టెలో నగలు కనిపించాయి. నీకు ఉపయోగపడతాయి కదా అని తీసుకొచ్చాను. నీకు సహాయం చేయడం తప్ప? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. దాన్ని సహాయం చేయడం అనరు, దొంగతనం అంటారు. అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆలస్యం అవుతుందని భటుడు లోపలికొస్తాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. ఈడికేమైనా పిచ్చి పెట్టిందా ఏటి? తనలో తను ఒకడే మాట్లాడుకుంటాడేటి? ఏ గోవిందు, ఆలస్యం అవుతుంది, త్వరగా పదా. చూశారా, నేను దొంగతనం చేయలేదు అంటే నమ్మలేదు మీరు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయే ఒప్పుకుంది. ఇప్పుడేమంటారు? ఏ అమ్మాయి? ఎక్కడుంది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పటిదాకాను? అదేంటలా అంటున్నారు? ఇదిగో ఎదురుగా స్తంభంలా అమ్మాయి నిలబడి ఉంటే దొంగతనం చేసింది చాలక ఎంత ధీమాగా నిలబడిందో చూడండి. ఎంతవరకు నువ్వు ఆడి నాటకాలు చాలు గాని ఇక పద. నేరం నుండి తప్పించుకోవడానికి ఇలా పిచ్చెట్టినోళ్లుగా నాటకాలు ఆడుతున్నావా ఏటి? భటుడి మాటలు విన్న గోవిందుడు చాలా ఆశ్చర్యంతో ఇలా అంటాడు. ఎదురుగా ఈ అమ్మాయి నిలబడి ఉంటే ఎక్కడుంది అంటావేంటి? పిచ్చి నాకు కాదు, నీకు పట్టినట్టుంది. ఏందక్కడి నుంచి చూస్తున్నాను నీ నాటకాలు. ఇక నా కోపం తెప్పించి మాకు మర్యాదగా రాజుగారి దగ్గర పద. మీకు నిజంగానే నా ఎదురుగా ఉన్న అమ్మాయి కనిపించటం లేదా? ఇదిగో గోవిందు, మళ్ళీ చెప్తున్నాను, నాకు తెక్కలే మాకు. నోరు మూసుకుని త్వరగా పద. ఏంటి రాజకుమారి, ఈ భటుడు చెప్పేది? నువ్వు కనిపించటం లేదు అంటున్నాడేంటి? అతను చెప్పేది నిజమే. నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. నేను ఒక ఆత్మను. అది విన్న గోవిందుడు ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఆత్మవా? అంటే దెయ్యానివా? అవును, కాని నువ్వు భయపడకు, నిన్నేం చెయ్యను. ఓసిని దుంపతెగా, దెయ్యమని చెప్పి భయపడొద్దంటున్నావేంటి? అంటే ఇన్ని రోజులు నేను దెయ్యంతో కలిసి ఉంటున్నానా? వామ్మో! అదేంటి గోవిందు అలా అంటున్నావు? పెద్ద పులులతో యుద్ధం చేశాను, నన్ను భయపెట్టే మగాడే పుట్టలేదన్నా, ఇప్పుడేమిటి ఇలా భయపడుతున్నావు? అందమైన అమ్మాయి కదా అని ఏదో అలా అన్నాను. ఆ మాత్రం దానికే నన్నిలా ఇరికిస్తావా? ఇన్ని రోజులు నిన్ను రాజకుమారి అనుకున్నాను, కానీ నువ్విలా మాయకుమారి అనుకోలేదు. నీకు మంచిగా చెప్తే ఈ నెల లేవురా, 4 తగిలితే కానీ దారికి రావు. చెప్తున్న కొద్ది నాటకాలు ఆడుతున్నావు గోవిందు. అప్పుడు భయంతో అక్కడ్నుండి ఆ భటుడితో మహారాజు దగ్గరకు వెళతాడు. మహారాజా, ఈ గోవిందుడు చేసిన నేరం నుండి తప్పించుకోవడానికి తమకు అబద్ధం చెప్పాడయ్యా. ఇంట్లో ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాటకం ఆడుతున్నాడు. మహారాజుతోనే ఆటలాడుతున్నావా? నీ పిచ్చి ప్రవర్తనకి కారణం ఏమిటి? మహారాజా, నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. నా ఇంట్లో ఉన్న అమ్మాయే ఇదంతా చేసింది. నిజంగా నీ ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ భటుడికెందుకు కనిపించలేదు? అదే నాకు అర్థం కావటం లేదు మహారాజా. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? అసలు ఆమె నీ దగ్గరకు ఎక్కడ్నించి వచ్చింది అని అడగ్గానే గోవిందుడు జరిగిన విషయాన్నంతా వివరిస్తాడు. అది విన్న మహారాజు ఆశ్చర్యంతో సింహాసనం దిగి గబగబా గోవిందుడి దగ్గరికి వస్తాడు. ఇదంతా చూస్తున్న సభ సభ్యులు, మంత్రులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా లేచి నిలబడతారు. ఇప్పటివరకు నువ్వు చెప్పిందంతా నిజమా? అవును మహారాజా, నేను నిజమే చెప్తున్నాను. కనీసం మీరైనా నమ్మండి. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఒళ్లంతా నగలు, పట్టు వస్త్రాలతో అచ్చన్ రాజకుమారిలా ఉంది. నేను రాజకుమారినే అనుకుంటున్నాను. మహామంత్రి, వెంటనే భైరవుణ్ణి పిలిపించండి. సేనాపతి, 10 మంది బలమైన సాయుధుల్ని పిలిపించండి. పంతులుగారు, చండీయాగ అనుభవం గల పురోహితుల్ని పిలిపించి యాగం ఏర్పాట్లు జరిపించండి. ఇదంతా రేపు సూర్యోదయంలోపు జరిగిపోవాలి. రాజుగారు చేసే హడావిడి చూస్తున్న గోవిందుడికి ఏమీ అర్థం కాక అయోమయంగా అలా చూస్తూ ఉంటాడు. చూడు గోవిందు, నువ్వు వెంటనే వెళ్లి యువరాణి దగ్గరే ఉండు. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఎక్కడా తెలియనీకు, సరేనా? సేవక, నువ్వెళ్లి గోవిందుడి ఇంటికి కాపలాగా ఉండు. అందరూ వినండి, రేపు జరగబోయే కార్యక్రమం ఒక మహాయుద్ధం లాంటిది. అందులో ఎవరి ప్రాణాలైనా పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా నేను చెప్పిన సూచనలు పాటించండి. ఏంటిదంతా? ఇంట్లో చూస్తేనేమో దెయ్యం కూర్చుని ఉంది, ఈ రాజుగారేమో ప్రాణాలు పోతాయి అంటున్నాడు. ఏంటి నాకీ కర్మ? అసలేం జరుగుతోంది? అలా మహారాజు అందరికీ చేయవలసిన పనుల గురించి చెప్పి గోవిందుడితో ఇలా అంటాడు. చూడు గోవిందు, నువ్వు చేసిన సాహసం సాధారణమైంది కాదు. పెద్ద పెద్ద వీరులు కూడా సాహసించలేని పని నువ్వు చేశావు. ఇంతకీ నేనేం సాహసం చేశాను? అసలిదంతా చూస్తుంటే నా పరిస్థితి జాతరలో మేకను నిలబెట్టినట్టుగా ఉంది. అలా ఏం భయపడకు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. రాజకుమారిని జాగ్రత్తగా చూసుకో. దయ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా? అరే గోవిందు, హాయిగా నీ పని నువ్వు చూసుకోక ఎందుకురా ఆత్మల జోలికి పోయావు? ఇప్పుడు చూడు నీ బతుకేమైందో. నిన్ను కట్టెను చెక్కినట్టు చెక్కేయడం ఖాయం. అలా తన పరిస్థితిని తలుచుకుని జాలిపడతాడు. భటుడు అతన్ని అక్కడ్నుండి తీసుకువెళ్ళిపోతాడు. భటుడు బయట కాపలా కాస్తుండగా లోపల రాజకుమారి కూర్చుని ఉంటుంది.
ఆహా, ఎలా మహారాణిలో కూర్చుందో చూడు. ఎందుకే నా బతుకుని బుగ్గిబాలు చేయడానికొచ్చావు? నీకు నేనేం ద్రోహం చేశాను చెప్పు. ఏ గోవిందు, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేనెవరో తెలుసుగా. నాకు కోపం వచ్చిందంటే నీలో ప్రవేశించి అందరి చేత తన్నులు తినేలా చేస్తాను. అర్థమైందా? వద్దులే, ఏదో కోపంలో అలా అన్నాను. కానీ చిన్న విన్నపం. ఏంటో అడుగు. ఇంతకీ మీరెవరు? ఎందుకు మిమ్మల్ని బంధించారు? మహారాజు గారు మీ గురించి ఎందుకు హడావుడి చేస్తున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. అసలు జరిగిన విషయం చెప్తాను, విను. మగధ సామ్రాజ్యాన్ని సూర్యవర్ధన మహారాజు పాలిస్తున్న కాలమది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం తమ సామ్రాజ్యం మీదకు మహాబలుడు దండెత్తి వస్తున్నాడని మహారాజుకు కబురొస్తుంది. మహామంత్రి, ఎవరి నీడ మన మీద పడకూడదనుకున్నాను, అదే జరిగింది. ఇప్పుడేం చెయ్యాలి? మహారాజా, మహాబలుడి కబురు విన్న ఏ రాజ్యపు మహారాజులైనా ఎంతటి వీరులైనా తలవంచకమానరు. ఎందుకంటే అతని క్షుద్రశక్తుల గురించి మీకు తెలియంది కాదు. మరిప్పుడేం చేద్దామంటారు? తలవంచి తాను కోరుకున్నది ఇవ్వడం తప్ప మనమేం చేయగలం మహారాజా? కాని మంత్రిగారు, వాడు కోరుకునేది నా రాజ్యమైతే సంతోషంగా ఇచ్చేవాణ్ణి. కాని వాడు కోరుకునేది ఇంకా లోకజ్ఞానమే తెలియని నా ఒక్కగానొక్క కూతుర్ని. ఎలా ఇవ్వగలను చెప్పండి? మీ మనసు పడి వేదన అర్థం చేసుకోగలను మహారాజా. కానీ ఆ మహాబలుడు ఎంత నీచుడో తమరికి తెలియంది కాదు. రాజ్యంలో ఉన్న ఆడవారిని, పిల్లల్ని తన క్షుద్రశక్తులతో ఎలా హింసిస్తాడో మనకు తెలుసు. కాబట్టి మీరే ఒక నిర్ణయం తీసుకోండి మహారాజా. మీరు చెప్పేది నిజమే మహామంత్రి. వాడికున్న మంత్రశక్తుల వల్ల వాణ్ణి ఎదిరించలేకపోతున్నాం. ఒక రాజుకి రాజ్య ప్రజలు ముఖ్యం కాబట్టి నా ఒక్కగానొక్క కూతురు కోసం రాజ్యాన్ని నాశనం చేయలేను. కానీ మహారాజా, ఇప్పుడు వాడు యువరాణిని తీసుకువెళ్ళినా ఆమెకు పెళ్లి వయసు వచ్చే వరకు ఆమెను ప్రాణాలతోనే ఉంచుతాడు. అప్పటి వరకు మనం ఏదో ఒక పన్నాగంతో విడిపించే మార్గం ఆలోచిద్దాం. అలాగే మహామంత్రి. ఎవరక్కడ? యువరాణిని తీసుకువెళ్లి మహాబలుడికి అప్పజెప్పిరండి. అలా మా నాన్నగారు రాజ్యం కోసం నన్ను ఆ మహాబలుడి దగ్గరికి పంపించారు. అప్పటి నుండి వాడు ఎవ్వరూ చేరుకోలేని గుహలో నన్ను బంధించాడు. మహాబలుడు ఇలా రాజకుమారులను తీసుకువెళ్లి ఏం చేస్తాడు? వాడు ఒక యాగం చేస్తున్నాడు. బంధించిన యువరానికి 20 సంవత్సరాలు రాగానే వాళ్ళని ఆ యాగంలో సమర్పిస్తే ఈ సృష్టంతా తన ఆధీనమవుతుంది. ఇప్పటికి నాతో కలిసి 10 మంది యువరాణులున్నారు. అయితే ఈ పాటికి నువ్వు తప్పించుకున్నావనే విషయం వాడికి తెలిసిపోయి ఉంటుంది కదా? అవును, అందుకే నిన్ను మా నాన్నగారి దగ్గరకు వెళ్లేలా ఇలా నాటకమాడాను. ఒకవేళ నేనే బయటకు వెళ్ళుంటే ఆ మహాబలుడి మనుషులు చూస్తారేమోనని భయపడ్డాను. అలా జరిగిన విషయాన్నంతా గోవిందుడికి వివరిస్తుంది. ఇదంతా విన్న గోవిందుడు, మరి దీనంతటికీ పరిష్కారమేమిటి? సరిగ్గా నాకు 20 సంవత్సరాలొచ్చే రోజు, అంటే రేపు సూర్యోదయం అవగానే దుర్గాదేవి కోవెల్లో చండీహోమం చేయగలిగితే ఈ ఆపద తప్పిపోతుంది. ఆ మహాబలుడి శక్తి అమ్మవారి ముందు ఆ రోజు పనిచేయక తనకున్న శక్తులన్నీ నశిస్తాయి. ఇదిలా ఉండగా మరోవైపు మహాబలుడికి యువరాణి తప్పించుకుని వెళ్లిందనే వార్త తెలిసి మహాబలుడు బయలుదేరి వస్తాడు. మరోవైపు మహారాజు దుర్గాదేవి ఆలయంలో భైరవుడితో సహా పూజారులందరితో పూజకు అన్ని ఏర్పాట్లు చేసి యువరాణి కోసం సిద్ధంగా ఉంటాడు. సైన్యాధ్యక్ష, ఆ మహాబలుడు రాగానే ద్వారం వద్ద యోధులతో బంధించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగాలి. అలా పూజ మొదలవగానే గోవిందుడు తన ఇంటి నుండి రాజకుమారుని తీసుకుని ఆ కోవెలకు బయలుదేరతాడు. అమ్మా యువరాణి, ఇంతకాలం ఆ మాయావి వల్ల నువ్వు పడ్డ నరకం నుండి ఈరోజు విడుదలవుతున్నావు తల్లి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి పూజలో కూర్చో. భైరవుడు పూజ ప్రారంభిస్తాడు. అలా కొంత సమయానికి దేవీ కటాక్షంతో పూజ ఫలించి మహాబలుడి శక్తి నశిస్తుంది. ఎప్పుడైతే మహాబలుడి శక్తి నశిస్తుందో వెంటనే యువరాణి ఆత్మ నుండి మనిషిగా మారుతుంది. సైన్యాధ్యక్ష, వెంటనే వెళ్లి ఆ మహాబలుణ్ణి బంధించి తీసుకురండి. చిత్తం మహారాజా అంటూ తన యోధులతో వెళ్లి శక్తిని కోల్పోయిన మహాబలుణ్ణి మహారాజు దగ్గరకు తీసుకువస్తాడు సైన్యాధ్యక్షుడు. చూడు మహాబలి, ఈ సృష్టిని నాశనం చేయాలనుకునే వాళ్ళెవరైనా సరే వారికి ఇదే గతి పడుతుంది. గుర్తుంచుకో. సేనాపతి, ఇతడిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి. గోవిందు, ఇదంతా నువ్వు సాధించిన విజయమే. నీకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. అలా అని ఏమీ ఇవ్వకుండా పంపిస్తాడా ఏంటి? నీ వీరత్వానికి కానుకగా తూర్పు దిక్కున ఉన్న కోసల పట్టడానికి నిన్ను రాజును చేస్తున్నాను. వెళ్లి సంతోషంగా పాలించుకో. అమ్మయ్యా, నా జీవితంలోకి దయ్యం వస్తే వచ్చింది కాని నాకు మంచే జరిగింది. కట్టెలు కొట్టే బాధ తప్పింది. ఇక ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడిపేయాలి అని అనుకుంటూ కోసల పట్టణానికి బయలుదేరతాడు గోవిందుడు.